మనుషులను సినిమాలు ప్రభావితం చేస్తాయా అంటే అవును చేస్తాయి అంటారు. అతని స్టోరీ వింటే సినిమా చూసి ఏకంగా యముడికి భక్తుడు అయ్యాడు కోనసీమకు చెందిన శ్రీరామచంద్రమూర్తి. భక్తుడవడమే కాదు 24 ఏళ్లుగా యముడినే ఇష్టదైవంగా ఆరాధిస్తున్నాడు. తనలో అణువణువున యముడి పేరే తలపిస్తున్నాడు. అది ఎంతలా అంటే ఇతడి కథ వింటే మీకే అర్థమైపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆయన్ని సంధిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం చూసేయండి. యముండ, ఇది పాపులర్ డైలాగ్. ఈ పెద్ద ఆయనకు మాత్రం అదే భక్తి మంత్రం. ఇక్కడ కనిపిస్తున్న బైక్, స్కూటీలను చూస్తే ఆ యముడికి ఉన్న పేర్లు అన్ని తెలుస్తాయి. ఈ 2 వాహనాలపై స్టిక్కరింగ్ తో వేసిన పేర్లన్నీ యముడిపైనే. ఈ 2 బైకులపై ఇంచు కూడా గ్యాప్ లేకుండా యముడు, యముని బిరుదులు, యముడి వంశం తెలిపే విధంగా పేర్లు రాయించారు బైక్ యజమాని. ఇవే కాదండోయ్, ఈయన ఉండే కాలనీకి యమధర్మరాజు అగ్రహారం అని పేరు పెట్టాడు. తన సొంత ఇంటికి యమగంటి నిలయం అని నామకరణం చేసి యమునిపై తనకున్న భక్తిని చాటుకున్నాడు. ఇదేంటి విచిత్రంగా యముని గురించి ఇంతలా ఎందుకు రాయించారు అనే దాని వెనుక పెద్ద కథే ఉందండోయ్. ఈయనే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం మాచవరం గ్రామం కోటివారి అగ్రహారానికి చెందిన గంటి శ్రీరామచంద్రమూర్తి. ఈ గ్రామంలో ఆర్ఎంపీ డాక్టర్. చిన్నతనం నుంచి హిందూ దేవుళ్లను కొలిచే శ్రీరామచంద్రమూర్తి 24 ఏళ్ల క్రితం యముడినే దైవంగా కొలిచేంతలా మారిపోయారు. దీనంతటికీ కారణం ఓ సినిమా. అర్జున్, మెగాస్టార్ చిరంజీవి, సౌందర్య, మీనా నటించిన శ్రీమంజునాథ సినిమా. ఈ సినిమాలో యమధర్మరాజు పాత్రకు శ్రీరామచంద్రమూర్తి మంత్రముగ్ధులయ్యారు. ఆ తరువాత యముని చరిత్ర గురించి తెలుసుకుంటూ పుస్తకాలు చదువుతూ యముని భక్తిలో లీనమయ్యారు. 24 ఏళ్ల నుంచి యమధర్మరాజునే ఇష్ట దైవంగా కొలుస్తున్నారు. ఎంతలా అంటే తన 2 ద్విచక్ర వాహనాలపై ఖాళీ లేకుండా యముడికి సంబంధించిన శ్లోకాలు, పద్యాలు రాయించారు. తన ఇంటిలోనూ శ్లోకాలు రాసుకున్నారు. కుడి చేతిపై జై యమధర్మరాజు అని పచ్చబొట్టు వేయించుకున్నారు. ధనవంతుడైనా పేదవాడైనా యమధర్మరాజు పిలుపుతో పైకి వెళ్లాల్సిందేనని అంటున్నారు శ్రీరామచంద్రమూర్తి. నేను గత 22 సంవత్సరాలుగా యమధర్మరాజు భక్తుడిగా మారాను. మా అన్నానికి కారణం నేను ఇప్పుడు దైవ భక్తుడు, దైవం అందరూ ఒకటే భగవంతుడు. కానీ మంజునాథ సినిమా చూసాక అందరూ యమధర్మరాజు పాట విన్నాక ఆయన చరిత్ర తెలుసుకోవడం మొదలుపెట్టాను. 20 సంవత్సరాల నుంచి పెద్దల దగ్గరికి వెళ్ళి చరిత్ర వల్ల మంత్రాలు, శ్లోకాలు తెలుసుకోవడం, ఆయన మీద భక్తి పెరిగింది నాకు. ఎవరిని ఏ జీవి అయినా ఆయన దగ్గరికి వెళ్ళవచ్చిందే. మరణం అనగా ఒకటి తప్పని కదా భగవంతుడు ఇచ్చింది, అది కూడా ఒక పండగే. ఆ పరమాత్మ మన వచ్చి తీసుకెళ్తారు. అందులో యమధర్మరాజు అంటే చాలా ఇష్టం పడ్డాను నేను. హిందూ పురాణాలలో యముడికి ప్రత్యేక స్థానం ఉంది. యముడి పేరు వింటేనే లోకమంతా భయపడుతుంది. శ్రీరామచంద్రమూర్తి మాత్రం భయం బదులు భక్తిని పెంచుకున్నారు. ఆ భక్తికి నిదర్శనమే మూర్తి దినచర్య. ఈ భక్తే ఈ ప్రాంతంలో శ్రీరామచంద్రమూర్తికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్